ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధించాలి. నా పేరు కొమ్మగోని చెన్నయ్య గౌడు. మాది కుప్పగండ్ల గ్రామం, వెల్దండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మేము సర్దార్ పాపన్న విగ్రహాన్ని 18వ తారీఖు నాడు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాము. కనుక గౌడ బాంధవులు మరియు ఇతర బడుగు వర్గ కులస్తులందరూ రాగలరని మా కుప్పగండ్ల గౌడ సర్దార్ పాపన్న గౌడ సంఘం తరఫున మరీ కోరుతున్నాం. ఇప్పటి వరకు జూపల్లి కృష్ణారావు మంత్రిని పిలిచాం, జయపాల్ యాదవ్ని పిలిచినాం, ఆచారన్న దగ్గరికి వెళ్ళినాం, కాశిరెడ్డి నారాయణ రెడ్డి వెళ్ళాం. ఇప్పుడు ప్రతి ఒక్క కులస్తులకు అందరికీ అందరు మినిస్టర్లకు అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరికి కలిసి ఇస్తాం. 18వ తారీఖు ప్రతి ఒక్కరు రాగలరని కుప్పగండ్ల సర్దార్ పాపన్న గౌడ సంఘం తరఫున కోరుతున్నాం. నా పేరు చుక్క అల్లాజీ గౌడ్, కల్వకుర్తి తాలూకా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. రేపు అంటే ఈ నెల 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కుప్పగండ్ల గ్రామంలో ఆవిష్కరిస్తున్నటువంటి మన సర్దార్ విప్లవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహానికి కల్వకుర్తి తాలూకా నుండి, తర్వాత నాగర్ కర్నూలు జిల్లా నుండి, రంగారెడ్డి జిల్లా నుండి, అన్ని గ్రామాల నుండి, కల్వకుర్తి తాలూకాలో అన్ని నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల్ని, తర్వాత మంత్రుల్ని, తర్వాత తాలూకా ఎమ్మెల్యేను, తర్వాత వివిధ పార్టీల నాయకుల్ని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. కనుక గౌడ సంఘం సంబంధించిన పెద్దలందరూ, తాలూకాలోని పెద్దలందరూ మరియు వివిధ వర్గాలు, అంటే సర్దార్ సర్వాయి పాపన్న కేవలం గౌడ్లకే నాయకుడు కాదు, ఆయన బహుజన నాయకుడు. ఆయన అందరినీ కమ్మరి, కుమ్మరి, రకరకాల కులాలని పోగు చేసుకొని ఆనాడు గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కనుక ఆయన యొక్క గౌరవ సూచకంగా అన్ని కులాలు, అన్ని మతాల వారు, తర్వాత బడుగు బలహీన వర్గాల వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కుప్పగండ్ల గౌడ సంఘ కమిటీకి వెళ్ళి ఆహ్వానం పలుకుతున్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు గౌడు, గౌడ సంఘం వెల్దండ మండల గౌడ సంఘంకెళ్ళి తాలూకా అధ్యక్షుడు చుక్క అల్లాజీ అందరం కలిసి కుప్పగండ్ల గౌడ సంఘంకెళ్ళి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు 18వ తారీఖున ముఖ్య అతిథులుగా జూపల్లి కృష్ణారావు ఆబ్కారీ శాఖ మంత్రి, పొన్నం ప్రభాకరు, స్థానిక ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు, బీజేపీ ఆచారి గారు, మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, వివిధ కులాల సంఘాల నాయకులు అందరూ, సంపండ వర్గాలన్నీ అందరూ వచ్చి ఈ విగ్రహావిష్కారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మల్లు రవి గారిని కూడా, ఎంపీ మల్లు రవి గారిని కూడా ఆహ్వానం చేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్ గారిని కూడా, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్ గారిని కూడా ఆహ్వాని. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో కుప్పగండ్ల గ్రామ గౌడ సంఘం ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆవిష్కరిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచార్య గారు, అదేవిధంగా జయపాల్ యాదవ్ గారు, సుంకిరెడ్డి రావేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. అదేవిధంగా నేను ఒకటి గౌడ బంధువులందరికీ, అదేవిధంగా బహుజన బిడ్డలను తెలియజేయడం ఏమనగా 374వ జయంతి సందర్భంగా బహుజన విప్లవుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కుప్పగండ్ల గ్రామంలో ఏర్పాటు చేయడం నిజంగా కూడా మనందరికీ కూడా అభినందించదగ్గటువంటి విషయం. కాబట్టి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా పక్కన రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గౌడ బంధువులు, మండల నాయకులు, మండల గౌడ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామాల అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా దీన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ
నా పేరు మదన్ కుమార్ గౌడ్. నేను కల్వకుర్తి తాలూకా గౌడ సంఘం ఉపాధ్యక్షుడిని. సో కల్వకుర్తి తాలూకాలో ప్రతి ఒక్క గ్రామ 5 మండలాల అధ్యక్షులకు మరియు వారి యొక్క గ్రామాధ్యక్షులకు మరియు మిగతా కమిటీ సభ్యులకు, తాలూకా కమిటీ సభ్యులకు కూడా ఈ యొక్క విన్నపం ఇదే డైరెక్ట్గా, ఎందుకంటే దీనికి ఎక్కువ పబ్లిసిటీ రాలేదు, ఇంకా 5 days టైం ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా దీని అందరూ విస్తృతంగా తీసుకెళ్ళి మీ గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ వర్గాలటువంటి వేరే కులస్తులు కూడా, ముదిరాజులు కానీ యాదవులు కానీ అన్ని సంఘాల నాయకులు కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరం కూడా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు గౌడు. మాది కుప్పగండ్ల గ్రామం. మా ఊళ్ళో ఉన్న మా యొక్క సోదరులు, మా అనుచరుల యొక్క సహకారంతో మా విలేజ్లో మేము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఒక తేదీ నిర్ణయించడం జరిగింది. అది ఈ నెల, అంటే వచ్చే ఆదివారం 18వ తారీఖు రోజు మేము విగ్రహావిష్కరణ చేయడానికి మా యొక్క మండల తాలూకా స్థాయి మా నాయకుల సహకారంతో మేము ఒక గౌడ కులమే కాకుండా అన్ని కులాలు, అందరి బడుగు బలహీన వర్గాలు ఏవైతున్నాయో అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా మేము అదేవిధంగా నాయకులను కసిరెడ్డి గారిని, అదేవిధంగా జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా మన జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత మల్లు రవి గారు, తర్వాత ఆచారణ గారు, వీళ్ళందరినీ మనం దీనికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన తాలూకా కానీ మన నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న గౌడ బంధువులు కానీ, మిగతా నాయకులు కానీ, మిగతా కులస్తులు ఎవరైనా అందరూ ఈ యొక్క గౌడ కులస్తులనే కాకుండా అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. నమస్కారం.